యాక్షన్ సాంగ్స్ చేశాము, నచ్చాయా? మరి మన అన్నలు అక్కలు స్కిట్స్ కూడా చేశారు కదా, అందరికీ నచ్చాయా? అయితే అందరూ హ్యాపీనే కదా? ఓకే, అయితే ఇప్పుడు మన మధ్యలో ఒక గెస్ట్ ఉన్నారు. ఎవరు ఉన్నారు? గెస్ట్ ఉన్నారు. మరి పిలుద్దామా? గెస్ట్ ని పిలుద్దామా? పిలిచేద్దామా? ఫస్ట్ నేను పిలుస్తాను. డింగ్రీ, డింగ్రీ. అరే డింగ్రీ బయటికి రాలేదు. పిల్లలు మీరు పిలిచేయండి ఒకసారి, వస్తారేమో చూద్దాం. డింగ్రీ, డింగ్రీ చూసారా? చూసారా? అయ్యో ఏంటి 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 నేను ఎక్కడికి వచ్చాను? ఎక్కడ పిల్లలు కానీ ఇక్కడ మళ్ళీ ఒకసారి పిలుద్దాం. సిగ్గుపడుతున్నట్టున్నాడు కదా డింగ్రీ. డింగ్రీ ఒకసారి బయటికి రా డింగ్రీ. అదే డింగ్రీ వచ్చేసరికి హాయ్ చెప్పండి. హాయ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. డింగ్రీ ఎవరక్క వీళ్ళంతా? వీళ్ళంతా మన సండే స్కూల్ పిల్లలు డింగ్రీ, నీకోసమే వచ్చారు. ఓ అవునా అక్క, థ్యాంక్ యూ అక్క. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు పిల్లలు? ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ ఆంటీ. డింగ్రీ మీరందరూ నన్ను చూడడానికి వచ్చారా? అవునయ్యా. డింగ్రీ అందరికి ప్రైజ్ లో చెప్పావా నువ్వు? మరి అందరికీ చెప్పానక్క. అందరికి చెప్పావా? అందరికీ చెప్పానక్క. సరిగ్గా గుర్తు తెచ్చుకో. అందరికీ చెప్పాను కదక్క. లేదు డింగ్రీ, నువ్వు ఒకరిని మర్చిపోయావు. ఎవరిని మర్చిపోయాను? శ్రమని మర్చిపోయాను. లేదు డింగ్రీ, నువ్వు కిరణ్ నన్ను మర్చిపోయావు. కిరణ్ మర్చిపోయాను. కిరణ్ అన్నకి ప్రైజ్ లో చెప్పడం మర్చిపోయావు. ప్రైజ్ లార్డ్ కిరణ్, నువ్వేంట కదా లాస్ట్ అందరికి గిఫ్ట్ ఇచ్చేది. అక్క నీకు నా పేరు తెలుసా? డింగ్రీ నాకు నీ పేరు డింగ్రీ అని తెలుసు. అక్క నీకు నా పేరు చెప్తాను, వింటావా? చెప్పు డింగ్రీ. మీ పిల్లలు కూడా నా పేరు వింటారా? చెప్పు. పిల్లలు నా పేరు నీకు చెప్పేనా? పాప నా పేరు నీకు చెప్పేనా? నా పేరు డింగ్రీ డింగ్రీ డి కప్రి క్రియో. ఏంటి? కాటి కాపరా? వాటి కాపరి, కొండ కాపరి, భూవల్ చెరువు కాపరి కాదు. నా పేరు డింగ్రీ 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 డి కప్రి క్రియో. ఏంటి? కాకరకాయ? కాకరకాయ, చింతకాయ, వంకాయ కాదు. నా పేరు డింగ్రీ డింగ్రీ డి కప్రి క్రియో. ఏంటి? ప్రక్రియ? ప్రక్రియ కాదు, పరిశ్రమ కాదు, ఇండస్ట్రీ కాదు. నా పేరు డింగ్రీ 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 డి కప్రి క్రియో. డిగ్రీ ఎందుకు వచ్చావు డిగ్రీ నువ్వు? కిరణ్ నువ్వేనా మాట్లాడేది అక్కడ? అవును డిగ్రీ. నేను మీ చేతిలో స్వీట్స్ బిస్కెట్స్ ఇస్తున్నారంటే పరిగెత్తుకుని వచ్చేసాను. అక్క అక్క అందరు వచ్చారు అక్క? అందరూ వచ్చారు డింగ్రీ. అందరూ వచ్చారు అక్క? అందరూ వచ్చారు. శ్యామన్ వచ్చాడు అక్క? శ్యామన్న కూడా వచ్చాడు డింగ్రీ. సుజాత వచ్చింది అక్క? సుజాతమ్మ కూడా వచ్చింది. సామీలన్న వచ్చాడు అక్క? శామిల్ అన్న వచ్చాడు. శైలేష్ అన్న కూడా వచ్చాడా? శైలేష్ అన్న కూడా వచ్చాడు. అయితే మేమందరం కలిసి రోజు స్కూల్ కి కాకుండా బయటకు తిరుగుతున్న విషయం మీరందరికీ తెలిసిందంటావా? మీరు స్కూల్కి వెళ్ళకుండా బయట తిరుగుతున్నారా? అవునక్క, మేము స్కూల్కి వెళ్ళి అలాగలాగా తిరుగుతాం. ఎందుకంటే మమ్మీ డాడీ అక్కడ వాళ్ళందరూ ఉండరు కదక్క. డిగ్రీ నీకు దెబ్బలు పడతాయి డిగ్రీ తిరిగితే. మా పిల్లలు చెడగొడతావు డిగ్రీ. మా పిల్లలు ఏం కావాలా డిగ్రీ? వస్తాడు, జాకమన్న కూడా వస్తాడు, సూర్యుడు వేసేపోయాడు, ఆపరేషన్ చేసేపోయాడు, వస్తాడు. నాకు చెప్పాడు వస్తాను ఖచ్చితంగా అని. సరే డిగ్రీ నీ కేసు ప్రభుత్వం తెలుసా? డిగ్రీ ఎవరైనా అన్న ప్రస్తుతానికి నాకు మాట్లాడడానికి ఎక్కువ మాటలు లేవు. నేను ఎవరితో మాట్లాడలేను. నాకు మాట్లాడితే టెన్షన్ వస్తుంది. కాబట్టి ఎవరితో అయినా మాట్లాడడానికి ఒక్కరే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. నేనైతే అందరితో మాట్లాడలేను. నా బాధను అర్థం చేసుకోండి కిరణ్ అన్న.
సరే డిగ్రీ నువ్వు వచ్చిన ఉద్దేశం చెప్పు. నువ్వు ఎందుకు వచ్చావు? సరే మాట్లాడు డిగ్రీ. డింగ్రీ నేను నేను అందరితో మాట్లాడలేను అక్క, నీతో ఒక్కటే మాట్లాడగలుగుతాను నేను. సరే డింగ్రీ, అయితే నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగడానికి నేను కొన్ని పేపర్స్ తెచ్చుకున్నాను. అవునా అక్క? అక్క అయితే ఇంతసేపు ఇక్కడ సండే స్కూల్ పిల్లలు ఏం చేశారు అక్క ఇక్కడ? ఇక్కడ యాక్షన్ సాంగ్స్ చేశారు, గంట వాక్యాలు చెప్పారు. చేశారా? అవును డింగ్రీ, మరి నువ్వు సండే స్కూల్కి వెళ్తున్నావా లేదా? నేను సండే స్కూల్ కి ఓన్లీ చాక్లెట్స్ బిస్కెట్స్ కోసం మాత్రమే వెళ్తాను అక్క. ఏంటి డింగ్రీ? ఏమైతే సమోసాలు ఏం డిగ్రీ సుజాత అక్క, నాకు కూడా సమస్యలు ఇవ్వరా మీరు? ఇవ్వం డిగ్రీ అవునా? అయితే నేను మీకోసం ఒక పని చేస్తాను అక్క. మెల్లినక్క, మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగొచ్చు ఇప్పుడు. సరే డింగ్రీ, మరి సండే స్కూల్లో నువ్వు ఏం చేస్తావు వెళ్ళి? నేను సండే స్కూల్లో మొన్న ఒక రోజు నేను నడుం పాట నేర్చుకున్నాను. నడుం పాట నేర్చుకున్నాను. నడుం పాట అంటే? అదే అక్క, నడుం పెట్టుకొని ఇట్టా 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 ఇట్టా. ఓ సరే సరే, ఓకే ఓకే, అదా. ఆ. స్వర్గం అనేది మంచి స్థలం, యేసు స్వామి ఉండే స్థలం. స్వర్గం అనేది మంచి స్థలం, యేసు స్వామి ఉండే స్థలం. అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ నిద్ర లేదు, అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ నిద్ర లేదు. లా 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 లా. లా 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 లా. లా 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 లా. అక్క, నాకు ఈ పాటనేనా డింగ్రీ? ఈ పాటే అక్క. అయితే అక్క, నేను ఒక తెలుగు పాట పాడతాను అక్క మీ అందరి కోసము. ఓ పాడైతే. అంటే అంటే నేను మర్చిపోయానే. అలా మర్చిపోకూడదు డింగ్రీ. అవునా అక్క? అయితే ఉన్నక్క, నేను గుర్తు చేసుకుంటున్నాను. నిజంగానే గుర్తు రావట్లేదే. ఒక్క నిమిషం. అక్క, సుజాత అక్క, నువ్వు ఉండు, నువ్వు వెళ్ళకు. నువ్వు వెళ్తే వీళ్ళని పంపిరు. నువ్వు కూడా ఉండు సుజాత అక్క. ఉన్నక్క, పాట గుర్తు తెచ్చుకుంటున్నాను. ఇదే దినం ప్రభు చేసినది చాక్లెట్ కావాలి నాకు, బిస్కెట్ కావాలి నాకు, చాక్లెట్ కావాలి నాకు, చాక్లెట్. అలా చేయకూడదు. అవునా అక్క? అయితే ఇప్పుడు ఒక ఇంగ్లీష్ పాట పాడతాను. పాడు డింగ్రీ. ఇంగ్లీష్ పాట ఒక్క నిమిషం అక్క, గుర్తు తెచ్చుకుంటున్నాను. This is the day that the Lord yard me. చాక్లెట్లు ఇస్తారు నాకు, బిస్కెట్ ఇస్తారు నాకు, చాక్లెట్ ఇస్తారు నాకు, బిస్కెట్ ఇస్తారు, చాక్లెట్ ఇస్తారు నాకు, బిస్కెట్ ఇస్తారు. డింగ్రీ, అలా చేయకూడదు డింగ్రీ. నువ్వు సండే స్కూల్ కి చాక్లెట్ బిస్కెట్ల కోసం వెళ్తున్నావా? అంటే ఈ రోజు కూడా లాస్ట్ లో స్నాక్స్ ఇస్తారు కదక్క. అక్క, స్నాక్స్ ఉన్నాయో కొంచెం అడుగుతావా అక్క? ఉన్నాయంట డింగ్రీ. అంటే మీ పిల్లలు కూడా స్నాక్స్ కోసమే వస్తారు కదక్క చర్చిలకి. లేదు. అవునా పిల్లలు, మీరు స్నాక్స్ కోసం వస్తారా? అవును. మా పిల్లలు మంచి పిల్లలు. అవును. కాదు డింగ్రీ, మా పిల్లలు మంచి పిల్లలు. మా పిల్లలు మంచిగా సండే స్కూల్కి వస్తారు, కండపాలు నేర్చుకుంటారు, యాక్షన్ సాంగ్స్ కూడా నేర్చుకున్నారు. ఎంతో చక్కగా పర్ఫామ్ చేశారు కూడా ఇందాక. సరే డింగ్రీ, నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు ఒకటే ఒకడు ఉన్నాడక్క బెస్ట్ ఫ్రెండ్, శామ్యుయల్ లాగా. ఎవరు డింగ్రీ అది? వాడి పేరు లూసీ. నీకు కూడా ఉన్నారా అక్క ఫ్రెండ్స్? నాకైతే ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు డింగ్రీ. నా ఫ్రెండ్ నన్ను ప్రేమిస్తాడు, నా కోసం ఏమైనా చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను ఆదరిస్తాడు. అవును డింగ్రీ. అయితే నా ఫ్రెండ్ ఉన్నాడు. మరి నీ ఫ్రెండ్ ఎలాంటి వాడు డింగ్రీ? వాడి పేరు
వాడి పేరు లూసీ లూసీ లూసీ. చూసావా అక్క, వాడిని తలుచుకుంటే నేను లైట్ కూడా అయిపోయినాయి. అయితే నీ ఫ్రెండ్ చీకటోడు అనమాట. అవును అక్క, నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ పేరు లూసీ లూసీ లూసీ. సరే సరే డింగ్రీ, నేను మరి రోజు స్కూల్కి వెళ్తాను. నా ఫ్రెండ్ నన్ను రోజు మార్నింగే నిద్ర లేపుతాడు. మేమిద్దరం కలిసి ప్రేర్ చేసుకుంటాము. తర్వాత అన్ని విషయాల్లో నా ఫ్రెండ్ నాకు సహాయం చేస్తాడు. మరి నీ ఫ్రెండ్ ఎలాంటి వాడు? నా ఫ్రెండ్ అయితే నా కోసం ఉదయాన్నే ఇంటి దగ్గరకు వస్తాడు. మేము ఇంట్లో మమ్మీ డాడీకి టాటా చెప్పి స్కూల్ గేట్ వస్తే అట్లే యూటర్న్ తీసుకొని మేమంతా సినిమాకి పోయి అట్లే సినిమా నుంచి మళ్ళీ పార్కు పోయి తిరగరాంచోడంతా తిరిగి తినరాంటివన్నీ తిరిగి నాశనం అయితే నేను ఇంటికి వచ్చేస్తాం అక్క. మరి ఎగ్జామ్స్ ఎలా రాసావు డింగ్రీ? అక్క నేను కానీ నువ్వేలా రాసావు అక్క ఎగ్జామ్స్? నేను చాలా బాగా రాశాను డింగ్రీ. నా ఫ్రెండ్ నాకు ఎంతో హెల్ప్ చేశాడు ఎగ్జామ్స్ లో. తను నాకు ఎగ్జామ్స్ లో డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను డైలీ ప్రే చేసుకొని ఎగ్జామ్ మొదలు పెడతాను. నేను అన్నింటిలో పాస్ అయిపోతాను. మరి నువ్వు? మరి నా ఫ్రెండ్ ఏమో నేను ఎగ్జామ్స్ ఇంట్లో చదువుకుందామంటే ఫోన్ లో పబ్జి ఆడుకొని పడుకోరా పబ్జి అంటాడక్క. నన్ను చదువుకుందాం రానంటే పడుకోరా చాచాజీ అంటాడక్క. కాబట్టి నేను ఎగ్జామ్స్ లో చదువుకోలేకపోతున్నాను. నాకు నీ ఫ్రెండ్ నచ్చలేదు డింగ్రీ. వాడు నాకే నచ్చడక్క, నీకెందుకు నచ్చుతాడు? మరి ఎగ్జామ్స్ లో పాస్ అయిపోయావా? నేనైతే అన్ని పాస్ అయిపోయాను. నా ఫ్రెండ్ నాకు ఎంతో హెల్ప్ చేశాడు. నా ఫ్రెండ్ నాకు పరలోక రాజ్యాన్ని కూడా నాకు గిఫ్ట్ గా ఇస్తానన్నాడు. గిఫ్ట్? నా ఫ్రెండ్ నన్ను పరలోక రాజ్యం కాదు కదా, కనీసం వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళు. అక్క నాకు కూడా ఈ ఫ్రెండ్ పరిచయం చేస్తావా? ఈ ఫ్రెండ్ నాకు పరిచయం ఉంటే నేను ఏం చేయాలి? నా ఫ్రెండ్ పేరు జీసస్ డింగ్రీ. నీ ఫ్రెండ్ పేరు జీసస్ అక్క? జీసస్ నాకు పరిచయం చేస్తావా? ఖచ్చితంగా పరిచయం చేస్తాను డింగ్రీ. మరి నువ్వు నీ హృదయంలోకి జీసస్ ని చేర్చుకుంటావా? నా హృదయంలో జీసస్ వస్తాడా అక్క? నీ హృదయంలోకి జీసస్ వస్తాడు. నువ్వు మంచి పిల్లడిగా మారిపోతావు. నీ చెడ్డ అలవాట్లన్నీ నీకు పోతాయి. నువ్వు నీ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటావు. మమ్మీ డాడీ మాట వింటావు. చర్చికి రావాలి, సండే స్కూల్కి రావాలి. అప్పుడు జీసస్ నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. అబద్ధాలు చెప్పకూడదు, అన్నింటిలో జీసస్ హెల్ప్ చేస్తాడు. అవునా అక్క? అయితే నేను ఈ రోజు నేను జీసస్ క్రైస్ట్ అంగీకరిస్తాను. బాయ్ బాయ్ లూసీ. అక్క మీరు నా కోసం ప్రే చేస్తారా అక్క? ఖచ్చితంగా తప్పకుండా చేస్తాను డింగ్రీ. మరి కళ్ళు మూసుకోండి. మీ పిల్లలు కూడా చేస్తారా అక్క? చేస్తారు డింగ్రీ. పిల్లలు అవునా అక్క? ఒకసారి కళ్ళు మూసుకోండి. మనం డింగ్రీ కోసం ప్రే చేద్దాము. ప్రే చేద్దామా డింగ్రీ కోసం? జీసస్ మాతో రండి, మాకు తోడుగా ఉండండి, మా హృదయంలోనికి రండి. మరి మా స్నేహితుడు డింగ్రీ కూడా మిమ్మల్ని ఫ్రెండ్షిప్ కావాలని కోరుకుంటున్నాడు. డింగ్రీ కూడా మీరు హృదయంలోనికి రండి, మాకెప్పుడూ తోడుగా ఉండండి, అన్ని విషయాల్లో హెల్ప్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్. బాయ్ శ్యామన్న. బాయ్ పిల్లలు. బాయ్. స్నేహితుడున్నాడు, నేనున్నాను, భయపడకన్నాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను, భయపడకన్నాడు. ఆయనే యేసు, నా ప్రియ యేసు. ఆయనే యేసు, నా ప్రియ యేసు. ఆయనే యేసు, నా ప్రియ యేసు. వెరీ గుడ్ డింగ్రీ. చాలా బాగా చేశారు. సో పిల్లలు, మనం కూడా జీసస్ని ఎప్పుడు మన ఫ్రెండ్గా మనం చేసుకోవాలి, సరేనా? చాటర్స్ని మనం ఫ్రెండ్ చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, చాడీ చెప్పకూడదు, సరేనా? రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి, మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. ఓకే, థ్యాంక్ యూ.